నమస్కారం. ఈ రోజుటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ప్రముఖ జ్యోతిష్య వెబ్సైట్ అయిన ఆస్ట్రోసేజ్ అందించిన ఆగస్ట్ 2026 మకర రాశి ఫలాలను చాలా వివరంగా, నిష్పాక్షికంగా చూడబోతున్నాం. మకర రాశి వారికి ఈ నెల ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వబోతోందో, వారి అంచనాల ప్రకారం ఎలా ఉండబోతోందో నేరుగా చూసేద్దాం. ఆస్ట్రోసేజ్ నివేదికలో నాకు బాగా ఆసక్తి కలిగించిన వాక్యం ఒకటి ఉంది. సగటు ఫలితాలు, పురోగతి మరియు సవాళ్లు కలగలిసి ఉంటాయి. అంటే ఆగస్టు నెలలో మకర రాశి వారికి అంతా పూలపాన్పులా ఉండదు, అలాగని అంతా కష్టంగానూ ఉండదు. ఒకేసారి లాభాలు, నష్టాలు రెండూ బ్యాలెన్స్ అవుతూ ఒక రకమైన ఎత్తు పల్లాలు ఉంటాయని ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. ఈ రోజు మనం ఈ విశ్లేషణను 5 ప్రధాన విభాగాలుగా విడగొట్టు చూద్దాం. కెరియర్, ఆర్థికం, విద్యార్థులు, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం, ప్రయాణాలు, ఆఖరిగా వారు సూచించిన పరిహారాలు. ఇలా చూస్తే మనకొక స్పష్టమైన ఐడియా వస్తుంది. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి విభాగం కెరియర్ మరియు ఆర్థిక విషయాల వైపు వెళ్దాం. ఉద్యోగం చేసేవారికి ఇది నిజంగా మంచి సమయమని చెప్పాలి. కెరీర్ అవకాశాలు చాలా స్థిరంగా ఉంటాయని వారు చెబుతున్నారు. ఒకవేళ మీరు బదిలీల కోసం లేదా డిపార్ట్మెంట్ మారాలని ట్రై చేస్తుంటే దానికి కూడా సానుకూల వాతావరణం ఉంది. ఇక వ్యాపారవేత్తల విషయానికొస్తే, మరి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత కాంట్రాక్టులు లేదా పనులు చేసేవారికి ఈ నెలలో బంపర్ హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయని ఆస్ట్రోసేజ్ అంచనా వేస్తోంది. కానీ ఆర్థిక పరంగా ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉందండోయ్. ఇక్కడ మీరు చూస్తే, ఒకవైపు మీ ఆదాయం క్రమంగా పెరుగుతుందని నివేదిక చెప్తోంది, బానే ఉంది. కానీ సరిగ్గా దానికి వ్యతిరేకంగా మరోవైపు ఖర్చులు కూడా చాప కింద నీరులా పెరుగుతాయట. కాబట్టి డబ్బు వస్తుంది కదా అని ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడితే కష్టం. ఖర్చులపై కఠినమైన నియంత్రణ, సరైన ప్లానింగ్ ఉండడం ఎంతైనా అవసరం. ఇప్పుడు మన రెండో విభాగం విద్య మరియు విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. చదువుకునే పిల్లలకు ఇది నిజంగా పాజిటివ్ న్యూస్. ఎంత కష్టపడితే అంత గొప్ప విజయం మీ సొంతమవుతుంది. అది స్కూల్, కాలేజ్ పరీక్షలైనా సరే, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందని ఈ నివేదిక చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ హార్డ్ వర్క్కి, సక్సెస్కి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు, గమనించండి. అయితే ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందండోయ్. నెల చివర్లోకి వచ్చేసరికి ఆరోగ్య సమస్యల వల్ల విద్యార్థులు చదువుపై ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆస్ట్రోసేజ్ ప్రత్యేకంగా పేర్కొంది. కాబట్టి కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాదు, సమయానికి తింటూ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఇక ఇప్పుడు మూడవ విభాగం మనందరికీ ఎంతో ముఖ్యమైన కుటుంబం, ప్రేమ, వివాహ బంధాల గురించి వారు ఏం చెబుతున్నారో చూద్దాం. ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే కాస్త ఒడిదుడుకులు తప్పవని నివేదిక అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఇంట్లో తల్లిగారి ఆరోగ్యం గురించి కాస్త ఆందోళన చెందాల్సి రావచ్చు. అలాగే తోబుట్టువులతో చిన్న చిన్న మనస్పర్ధలు, వాదనలు రావచ్చు. వీటికి తోడు ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొన్ని చికాకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. సంబంధాల విషయానికి వస్తే ఒక భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించొచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన సమయం. ఇద్దరి మధ్య లోతైన బంధం ఏర్పడుతుంది, కలిసి ప్రయాణాలు చేస్తారు, ఎమోషనల్గా మరింత దగ్గరవుతారు. కానీ పెళ్ళైన వారి విషయానికొస్తే మాత్రం పరిస్థితి పాజిటివ్గానే ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న ఈగో సమస్యలు, అంటే అహంకార ఘర్షణలు రావచ్చు. కాబట్టి పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక పట్టడం చాలా అవసరం సుమా. ఇక నాలుగో విభాగం మన శారీరక ఆరోగ్యం, అలాగే ప్రయాణాలకు సంబంధించిన అంచనాలను పరిశీలిద్దాం.
ఇందాక విద్యార్థుల విషయంలో చెప్పుకున్నట్లుగానే అసలు ఈ నెలలో మకర రాశి వారు అందరూ ఆరోగ్యానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలు, చర్మవ్యాధులు, కంటి సమస్యలు, అలాగే జీర్ణకోశ సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. దేనిని తేలికగా తీసుకోకుండా సరైన ఆహారం, వ్యాయామం అలవర్చుకోవడం ముఖ్యం. అయితే ప్రయాణాల గురించి చూస్తే భౌగోళిక కదలికలకు బలమైన అవకాశాలున్నాయి. ఈ నెలలో మీరు సుదూర ప్రాంతాలకు లేదా ఏకంగా విదేశాలకు ప్రయాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రోసేజ్ అంచనాలు ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నాయి. ఒకవేళ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఇది మంచి సమయమే. ఇక మనం ఆఖరి విభాగానికి వచ్చేసాం. ఈ నెలను సాఫీగా గడపడానికి వారు ఇస్తున్న పరిహారాలు, సూచనలు ఏమిటో చూద్దాం. ఈ ఒడిదొడుకుల వాతావరణాన్ని నెట్టుకు రావడానికి వారు 3 సింపుల్ ప్రవర్తన మార్పులను సిఫార్సు చేస్తున్నారు. మొదటిది, ప్రతి పనిలో కఠినమైన క్రమశిక్షణ. రెండవది, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసుకోవడం. అంటే పరిస్థితులు కాస్త ఇబ్బందిగా ఉన్నప్పుడు అతిగా కోపపడటం లేదా బాధపడకుండా ఉండటం. మూడవది, ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టడం. ఈ 3 పాటిస్తే ఆగస్టు నెలను చాలా సులభంగా గడిపేయవచ్చు. వీటన్నిటితో పాటు జ్యోతిష్యపరంగా వారు సూచిస్తున్న ఒకే ఒక ప్రధాన పరిహారం ఏమిటంటే ప్రతిరోజు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం. దీని ద్వారా ఈ నెలలో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను, ఆటంకాలను కొంతవరకు తగ్గించుకోవచ్చని మూలాధారం స్పష్టం చేస్తోంది. ఇదంతా విన్నాక మీకేమనిపిస్తోంది? మీ నమ్మకాలు ఎలా ఉన్నా సరే ఈ ముందస్తు సమాచారాన్ని ఉపయోగించుకుని మకర రాశి వారు ఆగస్ట్ నెలలో రాబోయే ఈ ఎత్తుపల్లాలను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోగలరు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ముందుగా తెలిస్తే పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు కదా. ఈ విశ్లేషణ మీ ప్లానింగ్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.